హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో గుత్తి వంకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ గుత్తి వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ హోటల్ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చూసిద్దాం. చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్. మీరు ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దానిలోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను తీసుకొని వేపుకుంటున్నాను. ఇందులోకి 4 లవంగాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్కను వేసుకోవాలి. 1-2 యాలక్కాయలను వేసుకొని కాస్త బిర్యానీ ఆకును, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా దీనిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని ఇవన్నీ కూడా వేపుకోవాలి. దీనిలోకి 5-6 జీడిపప్పులను వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ చల్లారబెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కూడా పౌడర్ అయ్యే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే కారం 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి తగినంత వాటర్ పోసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ తాజాగా ఉన్న వంకాయలను తీసుకున్నాను. దాదాపు ఇవి 1/2 కేజీ వరకు ఉంటాయండి. ఈ వంకాయలన్నిటిని కూడా ఫ్రెష్గా కడిగేసి మరొక బౌల్లో వాటర్ తీసుకుని దానిలోకి తగినంత సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా చూపించిన విధంగా ఘాటు పెట్టుకోవాలి. 2 సైడ్లు ఘాటు పెట్టుకుంటే ఇలా 4 పీసెస్ లాగా వస్తాయండి. ఇప్పుడు అల్లం పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇలానే అన్నీ కూడా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో వంకాయలన్నిటిని కూడా చూపించిన విధంగా కట్ చేసుకుంటూ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయ అనేది నల్లపడకుండా ఉంటాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలన్నింటిలోకి ముందుగా మిక్సీ పట్టి పేస్ట్ చేసి ప్రక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా కొద్దిగా ఈ వంకాయల్లోకి పెట్టాలండి. ఇలా చూపించిన ప్రాసెస్లో అన్ని వంకాయల్లోకి కూడా ఈ పేస్ట్ని అంతా కూడా పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా వంకాయలన్నిటిని కూడా ఇలా స్టఫ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దానిలోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. దీనిలోకి 1 ఇంచ్ వరకు చెక్కను, అలాగే 2 లవంగాలను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని దీనిలోకి 2-3 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి ముందుగా స్టఫ్ చేసి ప్రక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా చూపించిన విధంగా మొత్తం కూడా పెట్టాలండి. ఇప్పుడు దీనిలోకి కాస్త కరివేపాకును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఇదంతా కూడా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ వంకాయలన్నీ కూడా ఇలా మగ్గుతూ ఉంటాయండి. వీటిని మరొకసారి మొత్తం కూడా త్రిప్పుకోవాలి. ఇలా త్రిప్పేసి మరొక 2 నిమిషాల పాటు ఇవన్నీ కూడా ఉడికించుకోవాలి. దీనివల్ల వంకాయ అనేది బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మిక్సీ పట్టి ప్రక్కన పెట్టుకున్న ఆ పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా వంకాయలో పెట్టిన మిగిలిన పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా అంతా వేసిన తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ యొక్క థిక్నెస్ను బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఇదంతా కూడా ఉడికించుకోవాలండి. దీనివల్ల ఈ గ్రేవీ అనేది కాస్త ఉడుకుతుందండి. ఇప్పుడు దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని రసం తీసాను. ఆ చింత రసాన్ని అంతా కూడా ఇందులో చూపించిన విధంగా పోయాలండి. ఇలా పోసిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి వేసానండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఎండు కొబ్బరినైనా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మొత్తం కూడా కలిపి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇదంతా కూడా ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉందని అంటే ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఇప్పుడు
దీనిలోకి తగినంత కొత్తిమీరను వేసుకొని ఇక స్టవ్ కట్టేయండి. చాలా టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇది రైస్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయండి. మరి ఈ వీడియోను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. థ్యాంక్ యూ.